కలకలం రేపుతున్నాయి. మునుగోడు మండలం పలివేల గ్రామంలో పంచాయతీ నిధుల వినియోగంపై వెలుగులోకి వచ్చిన అంశాలు గ్రామంలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మాజీ సర్పంచ్ గజ్జల బాలరాజు అప్పటి పంచాయతీ కార్యదర్శి కలిసి సుమారు 72 లక్షల రూపాయల నిధులను అక్రమంగా వినియోగించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనుల పేరిట నకిలీ బిల్లులు సృష్టించి నిధులు డ్రా చేసినట్లు సమాచారం. అంతేకాదు ఓపెన్ ప్లాట్లకు గ్రామం మండలం పేరు లేకుండానే ఇంటి పన్ను వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా పంచాయతీ శాఖ చేపట్టిన విచారణలో పలు అంశాలు బయటపడినట్లు తెలుస్తోంది. మాజీ వార్డు సభ్యులు తమకు నిధుల వినియోగంపై ఎప్పుడూ చర్చ జరగలేదని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికైనా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. మాది పలవెల గ్రామం, మునుగోడు మండలం, నల్గొండ డిస్టిక్. మా ఊరిలో 72 లక్షల అవినీతి జరిగింది. గత పాలనలో గజ్జల బాలరాజు అనే వ్యక్తి 72 లక్షలకు అవినీతి పాల్పడ్డాడు. ఇప్పుడు అతని భార్య ఇప్పుడు సర్పంచి, అప్పటి కాంట్రాక్టర్ ఇప్పుడు సర్పంచి. ఆ 72 లక్షల అవినీతిని రికవరీ చేసి మాకు అధికారులు గ్రామానికి న్యాయం చేయగలరని. రాజన్న సిరిసిల్ల జిల్లాలో